చందమామ కథ. బీర్బల్ తెలివి. ఒకనాడు నిండు దర్బార్లో అక్బర్ పాదుషా, ఆయన పక్కనే మన బీర్బల్, ఆ తర్వాత తక్కిన మంత్రులు 50 మంది కూర్చునున్నారు. బీర్బల్ ని అక్బర్ పాదుషా ఇలా ప్రశ్నించాడు. చూడు బీర్బల్, నా అరచేతి పైన వెంట్రుకలు లేవు కదా, ఎందుచేతంటావు అని అడిగాడు. దానికి బీర్బల్ వెంటనే సమాధానం చెప్పాడు. ప్రభు, దీనికి కారణం ప్రత్యక్షంగా కనపడతానే ఉంది కదండి. పేద సాధలకు దాన ధర్మాలు చేయటంలోను, విద్వాంసుల్ని సత్కరించడంలోను దేవరవారి అరచేతులు అరిగిపోయాయండి. అందువల్ల అక్కడ వెంట్రుకలు వచ్చే అవకాశం లేకుండా పోయింది అన్నాడు. ఇది ఊరికే ముఖస్థుతి కోసం చెప్పినట్టుగా అనిపించింది అక్బర్ పాదుషాకి. ఆయన ఏమంత సంతృప్తి చెందలేదు. ఈసారైనా బీర్బల్ ని పల్టీ కొట్టించాలి అనుకున్నాడు. మరైతే బీర్బల్, నీ అరచేతుల పైన కూడా వెంట్రుకలు ఎందుకు మొలవలేదు చెప్పు అన్నాడు. బీర్బల్ తడుముకోకుండా సమాధానం చెప్పాడు. ఇది ఒక ప్రశ్న ప్రభు. ఏలిన వారు అనుగ్రహించే బహుమతులు అందుకుంటూ ఉండడం చేత నా అరచేతుల మీద వెంట్రుకలు మొలవకుండా పోయాయి అన్నాడు. అలా అనేసరికి అక్బర్ ఒక్క నిమిషం అట్లాగే ఆలోచనలో పడ్డాడు. అరే, ఈ బీర్బలు 2 ప్రశ్నలకి దొరకకుండా తప్పించుకుపోయాడే అనుకుని మళ్ళీ ఇట్లా అన్నాడు. బీర్బల్, నేను వేసిన 2 ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్పావు, బాగుంది. అయితే ఇంకొక సందేహం ఉండిపోయింది నాకు, అది కూడా నువ్వే తీర్చాలి. అదేంటంటే, బహుమతులు ఇవ్వడం వల్ల నాకు, అవి అందుకోవడం వల్ల నీకు అరచేతిలో వెంట్రుకలు మొలవలేదన్నావు. మరి తక్కిన మంత్రులందరూ అరచేతుల్లో కూడా వెంట్రుకలు లేవు కదా, మరి ఎందుకంటావు అని అడిగాడు. ఈ ప్రశ్నకు కూడా తక్షణమే అందుకున్నాడు బీర్బల్. దేవరా, ఇది ఏదో గొప్ప సందేహం అనుకున్నాను. దీని కారణం ఎక్కడో వెతకడం ఎందుకు ప్రభు? తమరేమో స్వహస్తాలతో బహుమతులు ప్రసాదించడం, వాటిని నేను తక్కిన వాళ్ళు అందుకోవడం వల్ల మా చేతుల్లో వెంట్రుకలు మొలవలేదు. ఇలా తమరి గొప్పతనాన్ని చూసి మంత్రులందరూ చప్పట్లు చరచడం వల్ల వాళ్ళ చేతిలో కూడా వెంట్రుకలు మొలవలేదు అని చెప్పాడు. ఈ జవాబుకి అక్బర్ పాదుషా బీర్బల్ ని మెచ్చుకొని కానుకలిచ్చి సత్కరించాడు.